సో ప్రజెంట్ సినీ రంగానికి సంబంధించి మనం ఎక్కడ చూసుకున్నా కూడా అల్లు అర్జున్ గురించే వినిపిస్తుంది. అది పుష్ప 2 వల్ల దాని సక్సెస్ గురించే కావచ్చు, లేకపోతే అక్కడ జరిగిన ఘటన వల్ల అయ్యే కావచ్చు. అయితే రేవంత్ రెడ్డి మాత్రం నాకు ఆయన మీద ఎలాంటి కోపము లేదు, అదే విధంగా నాకు ఏ హీరో మీద లేదు అని చెప్తారు. అసలైన ఆ మాట అనడానికి గల మెయిన్ రీజన్ అయితే నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇక్కడ టాలీవుడ్ పెద్దలందరూ కూడా భేటీ అయ్యారు. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సినిమా హీరోలు, పెద్దవాళ్ళందరూ కూడా భేటీ అయినప్పుడు సో వాళ్ళు ఏం మాట్లాడారు, మొన్న రీసెంట్ గా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏ విధంగా అంటే ఇప్పటి నుంచి టికెట్ల రేట్ల పెంపు విషయంలో గానీ, బెనిఫిట్ షోల విషయంలో గానీ అసలు పర్మిషన్ ఇచ్చేది లేదు. ఎంత పెద్ద సినిమా అయినా ఎవరొచ్చి అడిగినా కూడా దీనికి మాత్రం అంగీకారం లేదనే విధంగా ఒక డెసిషన్ అయితే చెప్పాడు. సో వీళ్ళందరూ కూడా అంటే ఎవరొచ్చినా కానీ ఎవరొచ్చి అడిగినా కూడా లేదు అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళందరూ ఒక డెసిషన్ తీసుకున్నారు. సరే అన్న మా ఇష్టం అని చెప్పాడు, మన ప్రయత్నం మనం చేద్దాం, ఒప్పుకుంటానో లేదో అనే విధంగా వీళ్ళందరూ కూడా కలిసి మాట్లాడుకొని నిన్నైతే మీటింగ్ పెట్టారు. సో అందులో మాట్లాడినప్పుడు ఆయన క్లియర్ కట్ గా చెప్పేశాడు, మీకు టికెట్ల రేట్ల పెంపు విషయంలో కొంచెం ఛాన్స్ ఉంటుండొచ్చు, కానీ మొత్తానికి ఇక్కడ బెనిఫిట్ షోల విషయంలో మాత్రం ఖచ్చితంగా ఎవరు వచ్చి అడిగినా కూడా దీనికి ఆమోదం అయితే లేదు, రాజీ పడేదే లేదనే విధంగా క్లియర్ కట్ గా చెప్పేసింది. సో దాంతో పాటు కొన్ని కండిషన్స్ కూడా ఆయన పెట్టడం జరిగింది. ఏ విధంగా అంటే మీకు సంబంధించి మీరు ఏ ఈవెంట్కి వెళ్ళినా, ఏ థియేటర్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సంబంధించిన అభిమానాన్ని కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా ఖచ్చితంగా మీదే. అండ్ మీ బౌన్సర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, ఎందుకంటే వాళ్ళు చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఇంకొకటి పోలీసులు కూడా యాక్చువల్లీ దీని గురించి మాట్లాడడం జరిగింది. సిఐ ఆనంద్ కుమార్ ఆయనైతే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక మాట అన్నారు అనమాట. ఏంటంటే ఇప్పుడు సినీ రంగానికి సంబంధించి హీరోలు వస్తున్నప్పుడు బౌన్సర్లు పోలీసులను కూడా లెక్క చేయకుండా మమ్మల్ని కూడా తోసేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, ఇంకొకసారి ఇలా బిహేవ్ చేస్తే ఆ బౌన్సర్ల పైన మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. చెప్పిన కండిషన్స్ లో ఇది కూడా ఉంది. అండ్ దాంతో పాటు ప్రతి ఒక్క సినిమా ప్రసారం అయ్యే ముందులా కొన్ని యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్ లో ఏ విధంగా అంటే మహిళల భద్రత గురించి అండ్ డ్రగ్స్ నివారణ గురించి ఖచ్చితంగా మీరు ప్రసారం చేయాల్సిందే. అండ్ తెలంగాణకు సంబంధించి డెవలప్మెంట్ లో మీ సినిమా పరిశ్రమ కూడా తోడ్పాటు అందించాలి. సో ఈ విధంగా కొన్ని కండిషన్స్ పెట్టారు, వాటన్నిటి కూడా వీళ్ళు ఒప్పుకున్నారు. సో అదే సమయంలో మాట్లాడుతున్నప్పుడు అల్లు అర్జున్ గురించి కూడా అక్కడ ఒక టాపిక్ వచ్చింది. సో అప్పుడు ఆ టాపిక్ కి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ మాటలు చెప్పాడు అనమాట. అసలు అల్లు అర్జున్ మీద నాకెందుకు కోపం ఉంటుంది, ఆయన అల్లు అర్జున్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళు తెలుసు, చాలా బాగా తెలిసి నాకు వాళ్ళ మనస్తత్వం ఏంటో తెలుసు. అంటే ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ వాళ్ళతో పాటు ఏ విధంగా ఉన్నప్పటికీ ఇక్కడ ప్రజల పట్ల ఒక చట్టరీత్యా చూసుకుంటే ఖచ్చితంగా నేను చెయ్యాలి, ఆ పని నేను చెయ్యాలి కాబట్టి నేను చేస్తున్నా, కానీ పర్సనల్ గా ఇలాంటి ఇష్యూస్ మాత్రం లేవు, నాకు ఎందుకు కోపం ఉంటుంది అనే విధంగా చెప్పిన మాటలు ఇవ్వండి. అదే కాకుండా సినీ రంగంలో నాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదు. నేను రామ్ చరణ్ ని ఇంకా అల్లు అర్జున్ ని చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరుగుతున్నప్పుడు నేను చూసాను, వాళ్ళ ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉందని గత కొన్ని ప్రెస్ మీట్స్ లో కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే పుష్ప 2 వల్ల నెక్స్ట్ వచ్చే సినిమాలకు ఖచ్చితంగా దాని వల్ల లాస్ వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఓ బెనిఫిట్ షో అది ఒక్కటి పడ్డా కూడా దానికి ఒక్క టికెట్ వేలల్లో అమ్ముకుంటారు, అదే విధంగా దానికి తగ్గట్టుగా రెవెన్యూ కూడా వస్తుంది. సో ఫస్ట్ డే కలెక్షన్స్ అది ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే డాకు మహారాజ్, గేమ్ చేంజర్, అదే విధంగా పెద్ద టాస్క్ అవి 2 సినిమాలకి పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అవుతూ బెనిఫిట్ షో లేవు. బెనిఫిట్ షోలు ఒక్కటి లేకపోయినప్పటికీ కనీసం టికెట్ల రేట్ల విషయంలోనైనా సడలింపించారు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో చూద్దాం, అంటే బెనిఫిట్ షోలు పెట్టకున్నా కూడా సినిమాలకు ఉన్న కంటెంట్ ని బట్టి ఖచ్చితంగా అయిపోయే అవకాశం అయితే ఉంది.